Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Our loving and living Heavenly Father, in the highly exalted name which is above every name, the sweetest, wonder-working, mighty name, even the name of Lord Jesus Christ, come before thy holy presence with worship, thanksgiving and adoration this morning. మా ప్రేమగల జీవముగల తండ్రి, మా ప్రభు, మా రక్షకుడు, మా విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క అత్యున్నతమైన, మధురమైన, శ్రేష్టమైన నామములో ఉదయకాలములో ప్రభువా మా హృదయాల్లో కృతజ్ఞతతో, ఆరాధనతో నింపబడిన వారమై మిమ్మల్ని స్తుతిస్తూ మీ సన్నిధిలో సాగిలపడుతూ మీ చెంతకు వస్తున్నాం. We are living in a changing world. ప్రభువా, మార్పు చెందుచున్న లోకములో మేము ఉంటున్నాం. Everything around us is changing. మా చుట్టూ అన్ని కూడా మారుతూ ఉన్నాయి. But Lord Jesus Christ is the same yesterday, today and forever. అయితే యేసుక్రీస్తు ప్రభు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉండువాడు. And his word is settled in heaven. And heaven and earth may pass away, but his word will not pass away. ఆయన మాటలు, వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. ఆకాశమును భూమియు గతించును, కానీ ఆ వాక్యము ఎన్నడూ గతించదు. And thank thee, O dear heavenly Father, for all that is of thine is eternal and everlasting. ఓ పరలోకమందున్న మా తండ్రి, మీకు సంబంధించిన సమస్తము కూడా నిత్యమైనవి, శాశ్వతమైనవి. కాబట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. Blessed are the people who personally put their trust in thee and depend upon thee. ప్రభువా, ఎవరైతే వ్యక్తిగతముగా మిమ్మును నమ్ముకొని మీ పైన ఆధారపడి జీవిస్తున్నారో అటివారు ధన్యులు. By faith we bring ourselves in this place under the victory of the sprinkling of the precious blood of the everlasting covenant, the blood of Lord Jesus Christ. విశ్వాసముతో మమ్మును ఈ స్థలమును యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తములో ఉన్నటువంటి ఆ యొక్క విజయములోనికి, ఆ రక్త ప్రోక్షణ కిందికి తెచ్చుకుంటున్నాం. We rebuke and bind all the sin and unseen works of the enemy in the exalted name of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు యొక్క హెచ్చింపబడిన నామములో శత్రువు యొక్క అదృశ్యమైన కార్యములన్నిటినీ గద్దిస్తున్నాం, బంధిస్తున్నాం. Thy presence may be very close to each one of us. మీ యొక్క సన్నిధి మాలో ప్రతి ఒక్కరికి సమీపముగా ఉండును గాక. And give us the grace to receive thy word and act upon it, obey it immediately. ప్రభువా, మీ యొక్క వాక్యాన్ని స్వీకరించి వాక్యం పైన మేము ఆయన స్పందించలాగున, పనిచేయలాగున మీరే కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. Take our wandering thoughts, keep all of our thoughts under thy captivity. మా సంచరించే తలంపులన్నీ కూడా ప్రభువా మీ యొక్క చెరలో ఉంచుకొనమని ప్రార్థిస్తున్నాం. Make this time eternally profitable and edifying. ఈ సమయము నిత్యత్వములో లాభదాయకంగా, క్షేమాభివృద్ధికరంగా చేయండి. Answer every question, solve every problem. మా యొక్క ప్రశ్నలన్నిటికీ జవాబు ఇవ్వండి, మా సమస్యలన్నీ తీర్చండి. Break every binding, cleanse every sin and deliver, Lord, all captivity. ప్రతి బంధకమును తెంచండి, ప్రతి పాపమును కడగండి, ప్రతి విధమైన చెర నుండి విడిపించండి. We pray, Lord, that thy presence in a very special way may fill this place. ప్రభువా, మీ యొక్క సన్నిధి ఎంతో ప్రత్యేకమైన విధానములో ఈ యొక్క స్థలములో నింపునట్లుగా చేయండి. Welcome everyone who are come into thy presence, let none go away empty from thy presence. ప్రభువా, మీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరే ఆహ్వానించండి. ఇక్కడికి వచ్చిన ఎవ్వరు ఖాళీగా వెళ్లకుండా చేయండి. And we pray, Heavenly Father, though the climate has changed, the weather is changing, and also, Lord, we may have open heaven in all the sessions throughout this day without any hindrance. ప్రభువా, యొక్క వాతావరణంలో మార్పులు వస్తూ ఉన్నా గానీ ప్రభువా, మేమంతా ఈ యొక్క అన్ని సెషన్స్ లో తెరవబడిన ఆకాశపు అనుభవాన్ని మేమందరం పొందినట్లుగా చేయమని వేడుకుంటున్నాం. Give grace for thy dear ones who are serving in various capacities, seen and unseen, and no hindrance and no problem they may face, and they may be blessed and rewarded. ప్రభువా, ఆయా పనుల్లో నాయన మీ సేవ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు, కనబడే విధముగా, కనబడని విధంగా కూడా పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువా మీ దాసుల కృపనివ్వండి. ఎక్కడ ఎలాంటి ఆటంకం లేకుండా పనులన్నీ జరిగినట్లుగా మీరే కృపను దయచేయమని వేడుకుంటున్నాం. We pray for both of us that thy grace may be given, thy unction may be kept on us, and also, Lord, every word from thy loving heart, from thy throne may be granted to us. ప్రభువా, మా ఇరువురి కొరకు ప్రార్థిస్తున్నాం, మీ కృప కొరకై వేడుకుంటున్నాం. పైనుండి మీ యొక్క అభిషేకం దయచేయండి. మా నోట్ల నుండి వచ్చే ప్రతి మాట, ప్రతి ఉచ్చారణ మీ యొక్క సింహాసనం నుండి, మీ యొద్ద నుండి వచ్చినట్టుగా కృపను దయచేయండి. As unprofitable people of thine, we surrender ourselves to thee, completely depending on thee. ప్రభువా, అయోగ్య ప్రజలముగా, మీ ప్రజలముగా మమ్ములు మేము సంపూర్ణముగా మీ చెంతగా అప్పగిస్తున్నాం. Anyone with any special need is here. We pray that need may be met. ప్రభువా, ఇక్కడ ఎవరైనా ఒక ప్రత్యేకమైన అక్కరతో ఇక్కడికి వచ్చి ఉంటే వారి అక్కర తీర్చండి. Give thee all the glory and pray with thanksgiving in the exalted name of our Lord and Savior Jesus Christ. సమస్త మహిమ మీకే ఆరోపిస్తూ మా ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క హెచ్చింపబడిన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. We have been reading our theme verse and meditating. మనము మన యొక్క శీర్షిక వచనాన్ని చదివి ధ్యానిస్తున్నాం.
And that is found, as you know, in the book of Daniel and chapter 11. దానియేలు గ్రంథము 11వ అధ్యాయములో ఆ శీర్షిక వచనం ఉన్నట్లుగా మనం అందరం ఎరుగుదాం. Book of Daniel 11th chapter and 32nd verse. దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 32వ వచనం. And the last part. అందులో చివరి భాగం. The people that do know their God shall be strong and do exploits. అయితే తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. God has a desire that each one of us must do great things and mighty things in our lifetime. మనలో ప్రతి ఒక్కరము మన జీవితంలో గొప్ప కార్యములు బలమైన కార్యములు చేయాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. And also for doing that, it is God's desire that we must know Him experientially. చూడండి, అంతేకాకుండా ఆ రీతిగా మనం జీవించటానికి మనము అనుభవపూర్వకముగా ప్రభువును ఎరిగిన వారమై ఉండాలి అని ప్రభు ఆశిస్తున్నాడు. There is only one way to start knowing God. చూడండి, ఆయనను ఎరుగుట, దేవుణ్ణి ఎరగటానికి ఆరంభించడానికి ఒకటే ఒక పద్ధతి ఉంది. And that is by coming to the cross where Lord Jesus Christ shed His precious blood to make peace with God for every one of us. చూడండి, దేవునితో మనలందరికీ సమాధానం కలిగించటానికి యేసుక్రీస్తు ప్రభు సిలువలో తన రక్తమును కార్చిన ఆ స్థలము నుండి అది ఆరంభమవుతుంది. Every human being born into this world is at war with God because of the sinful nature with which he or she is born. చూడండి, ఈ లోకములో జన్మించిన ప్రతి మానవుడు, ప్రతి వ్యక్తి కూడా పుట్టినప్పటి నుండి దేవునికి దూరముగా శత్రువుగా ఉంటున్నాడు. Because of the sinful nature. ఎందుకంటే మానవులో ఉన్న పాప స్వభావాన్ని బట్టి. Later, because of the sinful behavior or action. దాని తర్వాత మానవులో ఉన్న పాప ప్రవర్తన, పాప క్రియలను బట్టి. So Lord Jesus Christ is the only one who shed His sinless blood so that our sins can be atoned for. The punishment of our sins can be paid by the blood. యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే మన పాపములకు ప్రాయశ్చిత్తము చేయటానికి, మన పాపములను కడగటానికి ఆయన మాత్రమే పాపము లేని రక్తమును చిందించాడు. And anyone with simple faith turning away from his sin, asking the Lord Jesus Christ to forgive, to cleanse, to come into their heart, then he becomes a child of God instantaneously. చూడండి, ఎవరైనా తమ పాపాలు వదిలిపెట్టి ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నేను పాపిని క్షమించుము అని ఆయన దగ్గరికి వచ్చినట్లయితే వెంటనే ఆ క్షణమే ఆ వ్యక్తి దేవుని బిడ్డగా మారిపోతాడు, క్షమించబడతాడు. పాపము వదిలిపెట్టు that is not possible for us. చూడండి, పాపము వదిలిపెట్టడం మన వలన కాదు, only turning away. దాని నుండి తిరగటం మాత్రమే సాధ్యమవుతుంది. Lord, I don't want to continue. ప్రభువా ఈ యొక్క పాపములో కొనసాగటం నాకు ఇష్టం లేదు. Some people are trying to leave every sin, come to the Lord Jesus Christ, not possible. చూడండి, కొంతమంది ప్రతి పాపాన్ని వదిలిపెట్టి మానేసి ప్రభు దగ్గరికి రావాలి అని అనుకుంటారు, అది సాధ్యం కాదు. Because the Lord wants us to come to Him as we are. ఎందుకంటే మన ప్రభువు ఉన్న పాటున మనం ఎట్లున్నామో అట్లాగే ప్రభు దగ్గరికి రావాలి అని ఆశిస్తాడు. With all our failures, మన పతనాలన్నిటితో అలాగే రావాలి. with all our shameful secret life, మన సిగ్గుమాలిన రహస్య జీవితం అట్లే ఉండి అట్టే ప్రభు దగ్గరికి వస్తే చాలు. and He changes us. ఆయన మనల్ని మారుస్తాడు. And that is salvation through the Savior Lord Jesus Christ. అది రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా వచ్చే రక్షణ. So we start knowing God through the Savior. కాబట్టి రక్షకుని ద్వారా మనం దేవుణ్ణి ఎరగటం ఆరంభిస్తాం. And then we come into contact with God, communion with God. దాని తర్వాత దేవునితో మనం సంబంధం కలిగి దేవునితో సహవాసం చేసే వారంగా ఉంటాం. We have to grow in this experiential knowledge day by day. దినదినము ఈ యొక్క అనుభవపూర్వకమైన జ్ఞానములో మనం ఎదుగుచూ ఉండాలి. For that, starting the day with God is important. దాని కొరకై ప్రభువుతో దినమును ఆరంభించటం అనేది ప్రాముఖ్యమైంది. We call it as morning devotion. దాన్ని ఉదయకాల ధ్యానము అని అన్నాం.